హాయ్ ఫ్రెండ్స్, మా బావ వచ్చిండు ఫ్రెండ్స్ మా ఇంటికి హైదరాబాద్ తీసుకోవడానికి. మేమందరం రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్. మా బావ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తుండో, నేను ఏది అడుగుతుంది. మా అక్క కూడా అక్కడ నైటీలు కొని అక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మిషన్కి ఇక్కడ తీసుకొచ్చి కుట్లు వేయించుతాను చూడండి ఫ్రెండ్స్. లగేజ్ కూడా రెడీ చేసేసుకొని అన్నీ రెడీ చేసుకొని అక్కడ నుంచి నైటీలు తీసుకొచ్చిన కుట్లు వేసుకో, అక్కడ మిషన్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే నా మిషన్ మీదనే వేయించుకుంటాను. ఎంత పిసినారోడో చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే నా దాని మీద కుట్లు వేయించుకున్నాడు, అన్నీ రెడీ చేసుకున్నాడు. మొత్తానికైతే ఇట్లా ఫిక్స్ అయిపోయాడు, డబ్బులన్నీ ఖర్చు పెట్టద్దు, పిసినాస్ లెక్కలు చేసుకుంటుంటాడు మా బావ. మా అక్కని అడిగితే మా అక్కడే లేదని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అన్ని అబద్ధాలు ఆడుకుంటుంటుంది, అలా ఆయనకే సపోర్ట్ చేసుకుంటుంటాడు. మొత్తానికైతే ఇక మా బావ అయితే రెడీ అయిపోయిండు. తెల్లగాళ్ళకి పోదామని అడుగుతాడు. తెల్లగాళ్ళకి ఎందుకులే, మంచాల పడుకో అని చెప్తే కాలు కిందికి చాపంటే చాపుతలేడు. ఏదన్నా వచ్చి మీద పడితే ఎట్లుంటుంది ఫ్రెండ్స్, చెప్తుంటలేడు. నేను చెప్పిన ఇంటలేడు, కాళ్ళు తీస్తలేడు చూడండి ఫ్రెండ్స్. అందుకే వీడియో పైకెట్టినా. మా అమ్మ మామిడికాయ పచ్చడి మంచిగా పెడతాయి ఫ్రెండ్స్, పెట్టింది నిన్న నైట్. ఆ వీడియో తీస్తా అనుకున్నా మర్చిపోయినా నేను, అందుకే డబ్బాల కిత్తంగా వీడియో తీసిన. మా అక్క రెడీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. అదంతా అయిపోయిన తర్వాత అలా అన్నం వేసుకొని తిందామని చూస్తాను. ఇక మా అమ్మ ఏమో ఇంకా టైం పడుతుంది ఆగని చెప్తుంది. మా విక్కీ అది చూడండి సంచి తీసుకొచ్చి మా అక్క మీద వేసి మూసేస్తాడు ఆల్రెడీ వాడు. ఈ పచ్చడి కోసం ఎంతమంది వెయిటింగ్ తెలుసా, 4-5. మా అమ్మ పచ్చడి అని తురుతాంటే మా నోట్లలో నీళ్ళు ఊరుతాయి, కానీ మా అమ్మ అర్థం చేసుకుంటలేదు, టకటక తీస్తలేదు. ఇక మా మమ్మీ పొద్దున్న నుంచి అన్నం తినలేదు, అప్పుడే తింటుంది, 3 అవుతుంది టైం. నేను పొద్దున వండిన వంకాయ కూర ఉంటే అది వేసుకుని తింటుంది. మా అక్క చూడండి నాకంటే ఫాస్ట్గా అన్నం తీసుకొచ్చింది, గమాలు వేసి కలుపుతుంది. ఫాస్ట్గా కలిపేసి తినేద్దామని చూడండి ఎంత వయ్యారంగా తుడుస్తుందో చూడండి ఫ్రెండ్స్. మెల్లమెల్లగా నోరు ఊరుతుందంటే కూడా ఇంటలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత మెల్లగా కలుపుతుందో. ఇక మా చిక్కు కానీ పానం అయితే మొత్తం అలానే వచ్చింది, అది ఇంకా కలుపుతలేదు, నాకు పెడతలేదు అని చూసుకుంటూ ఉంటాడు. నేను చూడండి ఎట్లా చూస్తాను, వాటర్ ఘోరంగా ఊరుతాను. నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి అంటే నాకు ఫుల్ ఇష్టం. కొంచెం పెట్టని అడుగుతాను కూడా సప్పుడే ఉంటాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మా బావ మంచాల నుంచి చూస్తాడు పడుకొని, వీళ్ళది అవుతుందా, నా దాకా వస్తుందా రాదా అని. హైదరాబాద్కి లగేజ్ అంతా రెడీ చేసుకుని పక్క కట్టుకొని పచ్చళ్ళు, నిమ్మకాయలు ఇవన్నీ రెడీ చేసుకుంటాను. ఇక అది కలిపి అయిపోయేలోపు నాకు ఇక నాది మొత్తం ఆకలి చల్లారిపోతుంది చూడండి ఫ్రెండ్స్. వెనకాల ఉన్నోడేమో అన్నం పిచ్చోడు, అక్కడ ఉన్నోడేమో నీళ్ళ పిచ్చోడు, ఇక్కడ ఉన్నోడేమో ఆట పిచ్చోడు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ బాధలు వాళ్ళే ఉంటారు, మనం చెప్పేది కాదు. మా అక్క చూడండి చెయ్యి పట్టకు నోరు పట్టస్తలేదా అంటది. ఎంత టేస్టీగా ఉంది తెలుసా, సూపర్గా ఉంది, బాగుంది, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మా అమ్మకి పచ్చళ్ళకి అవార్డు ఇవ్వచ్చు. ఫైనల్గా పచ్చడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్టీగా సూపర్గా ఉంది, స్పైసీగా చాలా బాగుంది, చాలా బాగుంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మా ఇంటికి ఒక డబ్బా కట్టమని చెప్పిన ఆల్రెడీ మా అమ్మని. మా ఆయన కూడా కొంచెం పచ్చళ్ళ పిచ్చోడే, అందుకే ఒక డబ్బా కట్టమని చెప్పిన. నాకు ఇంకొక ముద్ద పెడుతుందేమో అని చూస్తాను ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే నాకే పెడుతుంది, వాళ్ళు ఎవరు రమ్మంటే వస్తలేరు. వాళ్ళకి స్పైసీగా ఉంటుంది, తినబుద్ధి కాదు పిల్లలకి. ఇంకా మెల్లగా వాళ్ళ ఆయనే తీసుకుపోతాను చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ ఆయనకి తీసుకొని గోరు ముద్దలు పెడతా అని మెల్లగా ముద్ద కలుపుకొని తీసుకుపోతుంది. ప్రేమంతా ముద్దలు పెట్టుకొని పట్టుకోపోతుంది. మహానటి మా అక్క, పెద్ద మేధావి, పెద్ద నటి, మహానటి. మెల్లగా తీసుకొని పోయి కూర్చునే పెడతాను. దా కూర్చో ప్రసాదం పెడతా అన్నట్టుగా ఒక ముద్ద పట్టుకుపోయింది. ఇంత గిన్నెలు వేసుకుపోయినా బాగుండు, ఆ గింత అంత ఎవరి ముక్కలు పెడతామని అడుగుతాడు. మా బావ ముందే పిసినాశాడు, ఇంతంత ముద్ద పెట్టినవేందని అడుగుతాడు. లాస్ట్కి అయితే ప్రసాదమే అని చెప్పి చేతిలో పెట్టేసి వస్తుంది. గోరు ముద్దలు కలిపి పెట్టచ్చుగా, పెట్టలే. ఆయన నవ్వుకుంటే చేతిలో తీసుకొని చూస్తాడు దాన్ని ప్రసాదం లెక్క. బాగుందంటే బాగుందన్నాడు, అందరు బాగుందన్న. మా అమ్మ పచ్చడి అందరు మెచ్చుకుంటారు, అదేందో. మా అక్క పందిలా తింటుంది చూడండి, ఎట్లా తింటుందో దున్నపోతు తిన్నట్టు.
ఫైనల్గా మేము మాత్రం మొత్తం హైదరాబాద్కి రెడీ అయిపోయినాం. మా తమ్ముడు వచ్చిండు ఆఫీస్ నుంచి వచ్చేసరికి మేము రెడీ అయిపోయినాం. మా తమ్ముడు రెడీ అయ్యారా అని అడుగుతాడు. నేను చిన్న వీడియో తీసుకుంటున్నా అంటే వాడి ఫోన్లలో బిజీగా ఉంటాడు. లాస్ట్కి అయితే వీడియో నాకు అని చెప్పుకుంటే నవ్వుతాడు. యూట్యూబ్ వీడియోలు భలే తీస్తాను అని అంటాడు. లాస్ట్కి అయితే వీడియో తీస్తాను కానీ మరి జాగ్రత్త అది ఇది అనుకుంటే ఇక చెప్తాను మావాడు. మొత్తానికైతే హైదరాబాద్ తీసుకుపోతున్నావు కానీ ఎట్లా తీసుకుపోతున్నావు అట్లా తీసుకురా చిన్నక్కని నా చిన్నల్లు అనుకుంటా మా అక్కకి వార్నింగ్ ఇస్తాడు మావాడు. మా తమ్ముడు ఫుల్గా నవ్వుతాడు. నేను సూపర్ రా అని చెప్తాను. ఇక మా మమ్మీతో మాట్లాడతాను. అట్లా మా మమ్మీ షాక్ అయి చూస్తాను. నేను చెప్తాను నేను ఎట్లా పోయినా అట్లా వస్తా, లగేజ్తో వస్తాను నేను. వీడు మా డాడీ కంటే తోపుగా వార్నింగ్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక మేమందరం ఇట్లా రెడీ అవుతుంటే మా ఊరు చూడండి ఎటన్నా ఒకటంటే చాలు ఫస్ట్ పడుకుండా అలవాటు అయిపోయింది. లగేజ్ అంతా రెడీ అయిపోయింది. బయట ఆటో వచ్చేసింది బస్ స్టాండ్కి. ఆటో కోసం లగేజ్ అంతా తీసుకెళ్తారు, అందులో పెడతారు. మొత్తం రెడీ అయిపోయింది పోవడానికి. మా అమ్మకి వచ్చేస్తుంది కొలాయి ఇక కొద్దిగా అయితే బయటికి వెళ్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పినాను ఆగిను. వీళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటే మా అక్క గయ్యగా వెళ్ళేసరికి సీక్రెట్ అంతా బయటపడ్డది. మా వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. మా అమ్మ మెల్లగా మా తమ్ముని దగ్గరకు పోతుంది ఏంటిది విషయం అని. వీడు అచ్చం వాన్లానే ఉన్నాడు ఫ్రెండ్స్. వాడు మంగళవారం ముట్టాడు, వాడు 10 తారీఖు వీడు 10 తారీఖు. వీడే ఒకరితో నేగలేకపోతున్నా అంటే వీనితో కూడా కష్టమవుతుంది ఫ్రెండ్స్. అచ్చం వీనిలానే పుట్టిండు, మా తమ్ముళ్ళలానే మా వాడు కూడా సేమ్ టు సేమ్ ప్రింటెడ్ ఫ్రెండ్స్. ఒక్క ఎదవతో నేగలేకపోతా అంటే రెండో ఎదవ కూడా అట్లనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ లగేజ్ అంతా చదిరేసిరు. మా మమ్మీ మెల్లమెల్లగా అన్నీ సెట్ చేసి వెళ్తుంది బస్ స్టాండ్కి. మొత్తం లగేజ్ అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే మా అమ్మని కొలా ఇప్పకని చెప్పేసినాం. మేము లగేజ్ అంతా లోపలికి చదిరేస్తుంది. ఇక మొత్తం ఇక మావాడేమో రా అని చెప్పి వీడియో తీపించుకుంటాను. ఇక తీసుకుపోతున్నాం కానీ తీసుకుపోయినట్టు కాదని చెప్తాను. ఇక మావాడు కొంచెం లెక్చర్లు ఇస్తాడు అన్నట్టు, చిన్నగా లెక్చర్లు. ఇక వచ్చిండు నన్ను పట్టుకున్నాడు. ఇక కొద్దిసేపు అంతే. పెద్దక్క తిడితే చిన్నక్క దగ్గరకు వచ్చాడు, చిన్నక్క తిడితే పెద్దక్క దగ్గరకు వచ్చాడు. మావానికి అలవాటే. అట వచ్చి బయట ఉంటే మా బావ ఇప్పుడు అన్నం తింటాడు. చూడండి ఫ్రెండ్స్, అత్తగారింటికాడ నుంచి ఎల్లుడంటే మా బావకు అసలు వెళ్ళబుద్దే కాదు అన్న నుంచి. ఇక మా వాడు చూడండి అటుపోయింది ఇటుపోయింది వచ్చింది నాకు కొడుకు దగ్గర పన్నోని లేపడానికి. వీడు ఒక్కడే ఫ్రెండ్స్. వాడు ఎన్ని చేసినా కానీ వీడు సైలెంట్గా ఉంటాడు. మాక భర్త మోయలేకపోతే మా ఇంట్లో ఉన్న మా అమ్మల సామాన్ మొత్తం దోసుకపోతుంది ఫ్రెండ్స్. బత్తలేసి ఇల్లు వేసుకుపోతుంది ఫ్రెండ్స్. మొత్తం లగేజ్ కవర్లో చదురుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టుకుంటుందో. మా అమ్మ అందిస్తుంది. మా తమ్ముడు పెళ్ళం వచ్చే వారికి మా అమ్మ ఉన్నాయంతా ఆ పెద్ద బిడ్డకు అందిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మావాడు షాకింగ్గా చూస్తాడు ఏం చేస్తారు వీళ్ళు అనేసి. ఇక మొత్తానికి అయితే నేను లోపలికి వచ్చిన మా బావ తిండి ఇంకా ఉడుస్తలేదు. ఇదేందో అందరు ఒక ఎత్తు, మా బావది ఒక ఎత్తు, నా కొడుకుది ఒక ఎత్తు. వాడు అన్నాడు మా బావ తిండి అయితే మా అక్క నిల్చుని చూస్తా. మా అమ్మ కూల్ వాటర్ రెడీ చేసింది బస్ అనుకోవడానికి. మొత్తం మా చిన్నోని అన్నీ నాకు ఇస్తుంది అన్నట్టు, జాగ్రత్తగా వెళ్ళు అనుకుంటా. ఫస్ట్ టైం కదా మా అక్కోళ్ళ ఇంటికి నిద్రకి రావడం. నేను బాబు పుట్టిన కాంచి అందరు ఎక్సైట్మెంట్లు ఉన్నారు అన్నట్టు, నేను నా కొడుకు వస్తున్నాం అనేసి. ఇక మా సాయిగా అందైతే ఇక అదో పిచ్చి, అల్లుళ్ళ పిచ్చి, ఎప్పుడు వాళ్ళని పట్టుకునే ఉంటాడు. ఇక లేదంటే ముసల్దాన్ని కిదరి చేసుకుంటూ ఉంటాడు. దానికి పప్పు ఇప్పిస్తాను ఇప్పుడు. మనిషికి ఒక పప్పు అనుకుంటా. ఆ ముసలి మనిషికి 50 రూపాయలు, ముగ్గురికి 350 ఇచ్చింది ఫ్రెండ్స్. దాని దగ్గర పైసలు లేవట, 350 ఇచ్చింది. ఇంకా పింఛన్ తెచ్చుకోలే అని చెప్తాను ముసలి. ఇక మా తమ్ముడు ఇక మా అమ్మ నుండి మా అక్కని తీసుకుని సీక్రెట్ అనుకుంటా రూమ్లోకి పోతాడు. నేను కూడా మెల్లగా వెళ్తా ఫ్రెండ్స్. చూడండి తెగ విశేషాలు ముచ్చట్లు ఎమోషనల్గా ఇక అన్నీ స్టార్ట్ అయినాయి. ఎమోషనల్ ఫీలింగ్స్, హట్టింగ్స్, ఇక హగ్గులు, ఇక అన్నీ తట్టుకోలేకపోతాం ఫ్రెండ్స్. ఇంత ఎమోషనల్ నాతో కాదు ఫ్రెండ్స్. నేను కొంచెం బండలాగా ఉంటా. వీళ్ళు మాత్రం ఎమోషనల్గా బాగా ఫీల్ అవుతారు. నాతో కాదు అంత ఎమోషనల్. ఇక మావాడు మనిషికి 500 ఇస్తాడు, ముగ్గురికి 500, 1500 బొక్క. నేను తీసేసుకున్నా. మావానికి ఇప్పుడు ఏం తెలుస్తుంది, పెద్దవారి నాకు అంటాడు. ఇప్పుడు తీసుకోవచ్చు కదా, ఇప్పుడు నాకే అది పేరు అంది కానీ ఊరు నాది.
ఇక మా విక్కీ ఆడైతే సంతోషంగా 500 ఇగో అని చూపెడతాడు, హ్యాపీగా ఉంది. మా చిక్కానికి అది అంత లేదు, వాళ్ళ మమ్మీకి ఇచ్చేసాడు, ఆయనకి అంత తెలియలేదు. మొత్తానికైతే మేము హైదరాబాద్కి వెళ్ళడానికి అన్నీ రెడీ అయిపోయింది, లగేజ్ అంతా సర్దేసిర్రు. ఇక కొంచెం కొంచెం మా అమ్మ మొహంలో డల్ అవుతుంది ఫేస్ అంతా, మేము వెళ్ళిపోతున్నాం అనేసి. కొన్ని రోజులు మా అక్క ఉంటే బాగుండు. మా అక్కల ఇంటికి ఒకటినే కాబట్టి ఇక దాంతోపాటు నేను కూడా బయలుదేరుడే, కొంచెం డల్ అయిపోయింది. ముగ్గురు మన వాళ్ళు ఒకటేసారి పోతారని కొంచెం డల్ అయింది. మా అమ్మకి మన వల్ల పిచ్చి అంటే ఫుల్ ఘోరంగా పిచ్చి. మా బావకి అత్తగారింటికాడ నుంచి వెళ్ళసాలాడు అసలు, అదేందో అన్నదాన్నే తిరుక్కుంటూ ఉంటాడు, అన్నదాన్నే రెడీ అయ్యకుండా ఉంటాడు. మావాడు వచ్చి తీసుకో అని అడిగితే వాళ్ళు ఎత్తుకుంటారు, తీసుకోబోయేటోళ్ళు ఎత్తుకుంటారు అని చెప్తే అలాగంట పోయి ఇస్తారు. ముగ్గురు చూసి తెగ సంతోషపడుతుంది మా అమ్మ, ముగ్గురు మన వాళ్ళని చూసుకుంటా సంబరంగా ఉంటుంది. మా బావ స్టైల్గా ఎట్లా చూస్తాడో చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే నేను ఇంట్లో నుంచి బయటికి బయలుదేరుతాను. మావాడు కొంచెం ఎమోషనల్ అయింది, చూస్తాను నన్ను. మొత్తానికైతే ఇక వెళ్తారు అన్నట్టుగా అల్లుల దగ్గర పప్పి తీసుకుంటాడు మావోడు. మా అక్క ఎమోషనల్గా చూస్తుంది ఇవన్నీ. మా అమ్మ ఇంట్లో నుంచి రావడానికి ఆలోచిస్తుంది, పిల్లలు వెళ్ళిపోతారన్న బాధ కొద్ది మెల్లంగా వస్తుంది. మా అక్క నేను ఇక ఆటో దగ్గరికి బయలుదేరిపోతాను. బాయ్ ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్ కూడా వస్తుంది.